మహానగరం ఇక 3 కార్పొరేషన్లు జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజ్గిరి విభజిస్తూ సర్కార్ జీవో. మూడింటికి ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్, జిహెచ్ఎంసి కమిషనర్గా కర్ణన్, సైబరాబాద్కు సృజన, మల్కాజ్గిరికి వినయ్ రెడ్డి. కో అర్బన్ రీజియన్ వరకు వాటర్ బోర్డు, 3 రీజనల్ యూనిట్లు, 12 జోన్లు. కార్పొరేషన్లకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ, విభజన చట్టవిరుద్ధం. జనగణ నోటిఫికేషన్ వచ్చాక చేయొద్దు కిషన్ రెడ్డి. 3 కార్పొరేషన్లు ఇప్పుడు ఏదైతే మల్కాజ్గిరి అదేవిధంగా సైబరాబాదు, జిహెచ్ఎంసి కార్పొరేషన్ల పరిధి విస్తీర్ణం తగ్గుతుంది. సమస్యను తొందరగా ఐడెంటిఫై చేయవచ్చు. ప్రజల వద్దకు పాలన అనేది ఏదైతే ఉన్నదో అతి తొందరగా సమస్యను రెక్టిఫై చేయడం, సమస్యను తీర్చడం జరుగుతుంది. ఏది కార్పొరేషన్లను పెంచడం వల్ల, 3 కార్పొరేషన్లు పెంచడం వల్ల ప్రజల అవసరాలను త్వరగా తెలుసుకోవచ్చు, ప్రజల సమస్యలను త్వరగా తీర్చుకోవచ్చు, ఆ సమస్యలను పరిష్కరించడం సులువు అవుతుంది. అయితే మూడింటిని విభజించడం వల్ల జరిగేది ఏంటంటే వ్యయం పెరుగుతుంది, పరిపాలన వ్యయం పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి ఒక్కొక్క కార్పొరేషన్లో ఖర్చులు పెరుగుతాయి, అక్కడ ఉద్యోగస్తులను అడ్జస్ట్ చేయాలి, ఆ ఉద్యోగస్తుల జీతభత్యాలను అడ్జస్ట్ చేయాలి, ఇవి ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ చోట, ఎక్కువ మంది ఉన్న దగ్గర, ఎక్కువ అవకాశాలు ఉన్న దగ్గర ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. తక్కువ అవకాశాలు ఉన్న దగ్గర, తక్కువ సంపద ఉన్న దగ్గర తక్కువ అభివృద్ధి జరుగుతుంది. ఈ 2 రకాల విధానాలు ఉంటాయి. మూడు కార్పొరేషన్లను ఇప్పుడు విభజించడం ఇప్పటికిప్పుడే అద్భుతమైన ఫలితాలు సాధించకపోవచ్చు, కానీ 3 కార్పొరేషన్ల వల్ల ఇంత భయంకరమైన జనాభా హైదరాబాద్లో పెరుగుతున్నది. కాబట్టి జనాభాకు అనుగుణంగా కార్పొరేషన్లుగా విభజించి గనక సరైన ప్రణాళికలతోటి ముందుకు పోతే నిజంగా హైదరాబాదుని బాగా డెవలప్ చేయవచ్చు, మరింత అద్భుతంగా కూడా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది.